వెల్కమ్ టు మ్యాక్స్ భక్తి టీవీ. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, లైఫ్ కోచ్ హరి రఘుప్రియ గారు. వారిని అడిగి మనకున్న ఎన్నో సందేహాలకి సమాధానాలు తెలుసుకుందాం. అమ్మ నమస్కారం. నమస్తే అమ్మా. అమ్మ, ఈరోజు మన రెండు తెలుగు రాష్ట్రాలను కాదు, మన భారతదేశం మొత్తం కూడా ఒకటే టాపిక్ రన్ అవుతుంది: తంత్రం, తంత్ర విద్య. ఈ తంత్ర విద్యలోనే చేతబడి వస్తుందా? చాతబడి, చెల్లామతి, బాల ఇది అంటున్నారు. చాతబడి గురించి నెగిటివ్ ఎనర్జీ గురించి చెప్తున్నారు. అది ఉందా? అది నేర్చుకున్న వాళ్ళకి నష్టం జరుగుతుందని కూడా అంటున్నారు. అందులో ఎంతవరకు యథార్థం ఉందమ్మా? తప్పకుండా. అయితే మంత్రం, తంత్రం, యంత్రం 3 రకాలు ఉన్నాయి. ఇవి ప్రత్యేకంగా చెప్పేది ఏంటంటే దైవ ధ్యానాని కోసం నియమించబడింది. మంత్రమైన, తంత్రమైన, యంత్రమైన ఈ 3 దేవుడి ఉపాసన కోసము, దేవుడి కోసము అంటే ఆధ్యాత్మిక పరంగా మనం దేవుడికి దగ్గర అవ్వడం కోసం ప్రవేశపెట్టినవే తప్ప, అంటే మన ఋషులు మనకి అందించింది ఈ 3 విభాగాలు. అయితే దాన్ని రాను రాను ఏం చేస్తున్నారంటే మంత్రాన్ని కలుషితం చేస్తున్నారు. సరిగా ఉచ్చారణ లేదు, సరిగా చదవట్లేదు. దాన్ని ఆ మంత్రాలకి చింతకాయలు రాలుతాయా అంటే చింతకాయలు కాదు, ఏవైనా రాలుతాయి. కానీ కరెక్ట్గా చెప్పదగిన విధిలో చెబితే కనుక మంత్రానికి చాలా పవర్ ఉంది. అలాగే యంత్రాలకి కూడా. యంత్రం అంటే మిషనరీ కాదు, మనం అది మత్స్య యంత్రం అని, లేదంటే మన ఇంట్లో ఏదైనా దోషం పోవడానికి లక్ష్మీ యంత్రం అని, ఇలా రకరకాల యంత్రాలు ఉన్నాయి. ఆ యంత్రాలు ఎందుకు పెట్టుకుంటారు అంటే దానివల్ల మంచి ఫలితాలు మన ఇంటికి వస్తాయి, దుష్టశక్తులు మన ఇంట్లోకి రావు, నెగిటివ్ ఎనర్జీ రాదు అని ఉద్దేశించబడడం కోసమని ఈ యంత్రాలు పెట్టుకుంటాము. అంటే మంత్రము, యంత్రము. అయితే ఇప్పుడు తంత్రం దగ్గరికి వచ్చేటప్పటికి అది కూడా వామాచారంతో చేస్తారు. మంత్రం అంటే దైవ ఉపాసన దేంతో చేస్తారు? మనం మామూలుగా సవ్యమైన ఆచారంతో కుడి చేత్తో చేస్తాము. వామాచారము అంటే అర్ధరాత్రి పూట చేసేది, ఎడం చేత్తో చేసేది. సవ్యది కానిది వామాచారము. అది రాత్రిపూట చేస్తారు. కొన్ని మాత్రమే సంధ్యా టైంలో చేస్తాము. అది శివారాధన, తరువాత కాలభైరవ ఆరాధన, ఇలాంటివి అంటే అభిషేకాలు చేసుకోవడం కానీ, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అభిషేకం చేసుకోవడం కానీ, ఇలాంటివన్నీ సాయంత్రం సమయం వరకే, అంటే సాయంత్రం 6 వరకే. తరువాత చేసేవన్నీ తంత్రం అనమాట. రాత్రి అర్ధరాత్రి పూట చేసేవి అవన్నీ తంత్రాలు. ఆ తంత్రాలు దేనికోసం అంటే ప్రజల మేలు కోరి చెయ్యమని చెప్పారే తప్ప దాన్ని ఆధారితంగా తీసుకుని ప్రజలకి కీడు చేస్తే కనుక దాని యొక్క ఎఫెక్ట్ ఎవరైతే చేశారో వాళ్ళకి తప్పనిసరిగా తగులుతుంది. వారికి కాదు, వారి కుటుంబానికి కూడా పరంపరగా వస్తుంది. అయితే ఈ తంత్రం చెయ్యాలన్నా, మంత్రం చెయ్యాలన్నా, యంత్రం చెయ్యాలన్నా ఈ 3టికి తప్పనిసరిగా నియమ నిబంధనలు ఉంటాయి. మిగతా 2 నియమ నిబంధనలు అందరికీ తెలిసినవి. ఇక 3వ దానికి వచ్చేటప్పటికి ఆ మంత్రానికన్నా విభిన్నంగా చేసేదే తంత్రం. అక్కడేంటి, మన మాంసాహారం నిషిద్ధం. మంత్రం చెప్పేటప్పుడు, దేవతల్ని ఆరాధించేటప్పుడు మద్యం పనికిరాదు, మాంసాహారం పనికిరాదు, బ్రహ్మచర్యం చెయ్యాలి అంటే మైథునం పనికిరాదు. ఇలాంటివన్నీ చేసేవి దేవతా కార్యాలు. సూర్యోదయము ఈ సమయంలో చేసేవి, అంటే పగలు దేవతలు తిరిగే సమయంలో చేసేవి. ఈ తంత్రం దగ్గరికి వచ్చేటప్పటికి ఏవైతే మనం దానిలో నిషిద్ధమో అవి ఇక్కడ ప్రసిద్ధి కంపల్సరీ ఇవి చేస్తారు. ఇవి చేసినప్పుడు అంటే మాంసం తింటారు, మైథునం చేస్తారు, తర్వాత అది మద్యం తాగుతారు, అంటే ఎడం చేత్తో చేస్తారు. దీనికి ఉండే మంత్రాలు వేరేగా ఉంటాయి. అయితే ఏవైతే అక్కడ నిషిద్ధమో అవి ఇక్కడ కంపల్సరీ. అయితే ఇవి దేనికోసం చెయ్యాలి అంటే కనుక ఎవరైతే దీన స్థితిలో ఉన్నారో ప్రజల మంచి కోసము, దేశం యొక్క మంచి కోసము పూజించడం వల్ల వచ్చే ఫలితం ఏదైతే ఉంటుందో వారి బాగు వీళ్ళకి బ్లెస్సింగ్స్ అంటే ఆశీర్వచనం అవుతుంది. అలా కాకుండా డబ్బు కోసమనో లేకపోతే పగా ప్రతీకారాల కోసమనో, ఇప్పుడు ఎవరో ఒకళ్ళు వస్తారు, పలానా వాళ్ళు ఇదైపోవాలండి స్వామి, మాకు అర్జెంటుగా వాళ్ళని చంపేయండి ఏదో ఒకటి చేసి అంటారు. అది దానివల్ల అతనికి నష్టం అవుతుంది. అంటే ఎవరైతే డబ్బులు ఇచ్చి పురమాయించుకున్నారో అతని కర్మను ఇతను తీసుకుంటున్నాడు. మరి కాదా, అతని కర్మని ఇతను తీసుకుంటున్నాడు. మరి అతను చంపేయండి అంటే మనకి విజ్ఞత లేదా? ఈ చేసే అతనికి విజ్ఞత లేదా? ఎందుకు చేయాలి అంటే అక్కడ డబ్బు కోసమనో మరి ఇంకేదో దేనికోసమనో చేస్తున్నాడు. చేసినప్పుడు ఆ పురమాయించిన వ్యక్తి బానే ఉంటాడు,
అవతల వ్యక్తిని ఆ అన్యాయంగా చంపటమో లేకపోతే ఆ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయడమో ఇంకేదైనా దుష్ట ఆలోచనతో ఎవరైతే వచ్చి ఇతన్ని అడిగాడో డబ్బులు చూపించో లేకపోతే ఇంకేదైనా చూపించి చేసినప్పుడు ఆ చెప్పిన వ్యక్తి బాగానే ఉంటాడు, చేసేస్తాడు, అతని కర్మని వదిలించేసుకున్నాడు. ఏ రూపంలో? అతనికి డబ్బులు ఇచ్చో ఏదో ప్రతిఫలం ఇచ్చేసో వదిలించేసుకున్నాడు, పని పురమాయించాడు. కానీ ఈ చేసే అతను ఏం చేస్తున్నాడు? ఆ డబ్బులు తీసుకుంటున్నాడు. అంటే అతను ఏదైతే ఇస్తున్నాడో అవన్నీ తీసుకుంటూ దానితో యాడెడ్ అడ్వాంటేజ్ ఏంటి? ఈ పురమాయించిన ఈ వ్యక్తి యొక్క కర్మని పాపాన్ని కూడా ఇతను తీసుకుంటున్నాడు. యాక్చువల్గా చెప్పాలంటే ఈ తంత్రం చేసే అతనికి ఆ మూడవ వ్యక్తికి ఇతనికి ఏం సంబంధం లేదు, వీళ్ళిద్దరూ పగవాళ్ళు కాదు. అయినప్పటికీ ఇతని కర్మని ఇతని పాపాన్ని ఈ తంత్రం చేసే వాళ్ళు తీసుకుని అవతల వాళ్ళకి అపకారం చేస్తే ఆ కుటుంబం తాలూకా కీడు వీళ్ళకి తగులుతుంది, ఈ పురమాయించిన తాలూకా వాళ్ళ కీడు ఇతనికి తగులుతుంది. మరి ఇన్ని చేస్తున్నప్పుడు ఆ దైవం క్షమిస్తుందా? మరి ఎవరైతే తిరిగి అంటే తంత్రం చేయాలి అంటే క్షుద్రులనే కదా చేస్తారు, మరి దేవతల్ని ఆహ్వానించరు కదా. క్షుద్రాలకి సంబంధించినవి ఆహ్వానించినప్పుడు ఇతను చేసే బుద్ధి మంచిది కాదు అన్నప్పుడు తప్పకుండా ఆ ప్రక్రియలో ఇతను మరణించడం కానీ లేదా ఇతని కుటుంబం నష్టపోవడం కానీ అన్ని రకాలుగా చెడే జరుగుతుంది ఎవరైతే చేస్తారో. అది వెంటనే కాకపోయినా ఓవర్ ఏ పీరియడ్, ఎందుకంటే ఇతను ఎక్కువ తీసుకుంటున్నాడు. పలానా ఆయన తంత్రం బాగా చేస్తాడు, పలానా ఆయన వశీకరణ చేస్తాడు, లేదంటే చేతబడి చేస్తాడు, ఇలాగ ఒక్కొక్కళ్ళు ఆయన చెప్పుకోవడం బట్టి ఆయనకి ఎక్కువ మంది వాళ్ళ కర్మల్లో వాళ్ళ ఇంట్లో విదిలేసి వెళ్ళిపోతున్నారు. మరి ఆ ఎఫెక్ట్ ఇతనికి తగులుతుంది కదా. అదే ఇతను దైవ కార్యం కోసం చేసినా లేదా పురజనుల క్షేమం కోసం చేసినా దేశం కోసం చేసినట్టయితే కనుక ఆ దైవము అనుకూలిస్తుంది. ఈయన ఎవరినైతే పూజ చేస్తున్నారో వాళ్ళు సంతోషించడానికి అవకాశం ఉంటుంది, కుటుంబానికి ఎఫెక్ట్ అవ్వదు. కానీ ఇప్పుడు సోకాల్డ్ ఎవరైతే చేస్తున్నారో తంత్ర జాతకులని, తంత్ర ఆస్ట్రాలజీ అని అన్నిటికీ తంత్ర అనేది పెట్టేస్తున్నారు. మరి వాళ్ళు ఎంతవరకు నిజమా ఎంతవరకు అబద్ధమా అనేది ఆ పరమాత్ముడికి తెలియాలి. కాకపోతే అలాంటిది అంటే తంత్రము ఆస్ట్రాలజీ ఈ రెండు కలపకూడదు. ఇది వేరు, ఆస్ట్రాలజీ దైవపరమైనది, తంత్రము తాంత్రికపరమైనది. ఈ రెండు ఎలా కలుపుతాము? మంచినీళ్ళు నూనె రెండు కలవు కదా. ఆ రెండు కలిపే ప్రయత్నం చేస్తే ఏది లేకుండా అవుతుంది. కానీ ఇది అనేది చాలా తప్పు, నవేడేస్ ఎక్కువ ప్రచారంలోకి వచ్చేస్తుంది. నిజంగా వాళ్ళకి అంత మహత్యం ఉందా అనేది అది ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకోవాలి. నిజంగా చెప్పాలి అంటే కనుక అలా చేసేవాళ్ళు జనబాహుల్యంలోకి రారు కూడా. అది ఎక్కడో కొన్ని మారుమూల ప్రాంతాల్లో ఉంటుందన్నమాట. అది తంత్రానికి, యంత్రానికి, మంత్రానికి ఉన్న ఇదన్నమాట. చాలా చక్కగా చెప్పారమ్మా. నమస్తే అమ్మా.